కాంట్రాక్ట్ జాబ్ చేద్దాం అనుకుంటే నెవర్. అంటే 2025 జనవరి తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓవరాల్ గా క్లోజ్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఇన్ యూకే. హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ ర్యాడ్ స్పేస్. ఈరోజు టాపిక్ వచ్చేసి 2025 జనవరిలో ఐటీ కాల్స్ పెరుగుతాయా అండ్ పార్ట్ టైం జాబ్స్ పెరుగుతాయి యూకేలో. సో యాక్చువల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. బేసిక్గా ఇట్స్ హార్డెస్ట్ టైం ఫర్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆస్పిరెంట్స్ హు ఆర్ కమింగ్ టు యూకే. ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారని చెప్పొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం చేసేవాళ్ళు పార్ట్ టైం చేస్తున్నారు. అందరికీ దొరకట్లేదని కాదు, కొంచెం హార్డ్గా డిఫికల్టీగా ఉంది. బట్ డెఫినెట్గా పార్ట్ టైం ఉన్నాయి. కాకపోతే అంటే అంతకుముందు 1 monthలో దొరికేది ఇప్పుడు 2-3 months 4 months 6 months అవుతుంది. అండ్ కొంచెం వర్క్ కూడా ఓన్లీ నేను వేరే జాబే చేస్తా ఆర్ ఓన్లీ మెగ్డీలోనే చేస్తా అంటే దొరకదు. ఏదుంటే అది చేయాలి. నువ్వు ఉన్న యూనివర్సిటీకి సంబంధించిన సిటీలో, సో లైక్ లీడ్స్ ఆర్ నార్థంప్టన్ ఆర్ నాటింగ్హామ్ ఆర్ హల్, లీడ్స్, మాంచెస్టర్, సో ఇట్లా ఏ సిటీలో ఉన్నా కూడా, హార్ట్ఫోర్డ్షైర్, ఇట్లా ఏ సిటీలో ఉన్నా కూడా ఆ సిటీలో నీకు యూనివర్సిటీకి వెళ్ళే ప్లేస్ నుండి అంటే నువ్వు ఉంటున్న అకామిడేషన్ నుంచి 1 hour జర్నీలో, కామన్ ట్రాన్స్పోర్ట్లో కానీ కార్లో కానీ 1 hour జర్నీలో ఏదైనా చేయడానికి రెడీ ఉండాలన్నమాట. సో నువ్వు ఎగ్జాక్ట్లీ 20 hours per week, 8 hours per month చేస్తున్నావు కాబట్టి ఒక 1 hour జర్నీకి పోయినా కూడా ఓన్లీ 2-3 daysలో 10 hours మాత్రమే వర్క్ కేటాయించాలి. మిగతా 2 days ఆన్లైన్ క్లాసెస్ యూనివర్సిటీకి వెళ్ళి వర్క్ చేసుకోవాలి. సో క్లాస్ అటెండ్ కావాలి. ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్లో నువ్వు ఎక్కడైతే నువ్వు అకామిడేషన్ సెట్ చేసుకుంటున్నావు అక్కడ నుంచి ఒక 1 hour జర్నీలో వర్క్ ఉండేలా చూసుకోవాలన్నమాట. యూనివర్సిటీ కూడా 1 hour కంటే ఎక్కువ ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం దీనికి కూడా 1 hour కంటే ఎక్కువ ఉండదు. ఇది సిచ్యువేషన్. అట్లా చూస్తే మేబీ 1 month దొరికేది 3 months 4 months దొరుకుతుంది. బట్ రిఫరెన్సెస్ ఇంపార్టెంట్. సో క్రూ మెంబర్గా అండ్ హోటల్స్, రెస్టారెంట్లో, మిగతా ప్లేస్లో పనిచేస్తున్న మన సీనియర్స్, మీ సీనియర్స్ ఎవరు ఉంటారో వాళ్ళతో కాంటాక్ట్స్ ఇంపార్టెంట్. ఇది సిచ్యువేషన్. అండ్ డెఫినెట్గా దొరుకుతుంది. బట్ రావాలనుకున్న వాళ్ళకి కొన్ని కంపేరిటివ్లీ ఇప్పుడు కెనడాలో పెరిగిన రిస్ట్రిక్షన్స్ వల్ల, కొత్త రూల్స్ వల్ల ఇక్కడికి యూకేనే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. యూఎస్ఏలో కూడా అంతా బాగాలేదు. బట్ యూకేలో ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ మార్కెట్. మీకు ఆల్రెడీ ఇండియాలో ఐటీలో కానీ ఇక్కడ 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కొంచెం బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్స్పీరియన్స్ మార్కెట్ అనమాట. నెక్స్ట్ సిచ్యువేషన్, ఇక్కడికి వచ్చి కోర్స్ కంప్లీట్ చేసి పిహెచ్డబ్ల్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది, అంటే మీకు కంపల్సరీ పిహెచ్డబ్ల్యూ అయిపోయాక కంపల్సరీ డెఫినెట్గా మీకు స్పాన్సర్షిప్ రావాలి. అట్లా స్పాన్సర్షిప్ వచ్చే కాల్స్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి. బట్ నెక్స్ట్ పెరుగుతాయా లేదా అని చూద్దాం. సో ఇక్కడ మిగతా డిఫరెంట్ జాబ్స్లో వచ్చిన వాళ్ళకి కూడా ఐసీటీలో వచ్చి ఇక్కడ స్పాన్సర్షిప్ వచ్చి కంప్లీట్ అవుతున్న వాళ్ళకి కూడా స్పాన్సర్షిప్ రావాలనుకున్న వాళ్ళకి ఎట్లా ఉంటుందని కూడా చూద్దాం. సో బేసిక్గా ఇక్కడ ఐటీలోకి సంబంధించి ఫస్ట్ ఐటీ మాట్లాడదాం. ఐటీలోకి సంబంధించి ఇప్పుడు కాల్స్ చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ 6 months వరకు ఇంకా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం బెటర్. బట్ నెక్స్ట్ అసలు ఏమవుతుంది 2025 జనవరి అంటే ఇది నా ప్రెడిక్షన్, నా ఒపీనియన్. సో ఇప్పటి వరకు మన రిక్రూట్మెంట్ అనేది హోల్లో ఉంది, చాలా హోల్లో ఉంది. కాబట్టి వాళ్ళకు అవసరమైన రిక్వైర్మెంట్ కూడా తీసుకోకుండా, అంటే కంపెనీ రూల్స్ ప్రకారం, బిజినెస్ వాళ్ళ స్కోప్ ఆఫ్ వర్క్ ప్రకారం అండ్ వాళ్ళ రూల్స్ ప్రకారం సో 2021 వరకు చాలా ఎక్కువ మంది రిక్రూట్ చేసుకున్నారు అనమాట. అది ఇండియాలో జరిగింది, ఇంటర్నేషనల్ లెవెల్ అన్ని కంట్రీస్లో జరిగింది. సో ఆ ఎఫెక్ట్ వల్ల అండ్ ఇన్ఫ్లేషన్ వల్ల, రెషన్ వల్ల ఒక టెక్నాలజీలో ఒక పొజిషన్కి వాళ్ళకు ఒక 10 మంది అవసరం ఉంటే ఒక టీంలో 15 members అట్లా తీసుకుని ఉన్నారు. సో వాళ్ళ ఫండ్ ఇష్యూస్, బడ్జెట్ కూడా ఇష్యూస్ వచ్చినాయి. అండ్ అట్ ద సేమ్ టైం రెసిషన్ వల్ల వాళ్ళ బిజినెస్ కూడా తగ్గిపోయింది. సో వీ కాంట్ చేంజ్ దట్ ఇన్ ఏ డే ఆర్ ఇన్ ఏ మంత్. కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ 2023 అంతా డ్రైగా ఉంది. 2024లో అసలు కాల్స్ లేవు. ఈ సెకండ్ హాఫ్లో కొన్ని కాల్స్ వచ్చినాయి నేను చెప్పినట్టు. బట్ అన్ని టెక్నాలజీస్కి అందరికి వచ్చినాయి అంటే లేదని చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే వాళ్ళని తీసుకుని వాళ్ళు లే ఆఫ్ చేయడము, చాలా మంది లే ఆఫ్ చేశారు. యూకేలో అయితే చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ఓవరాల్ కూడా కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్న వాళ్ళందరినీ తీసేసారు. చాలా మంది ఒక 60% వెళ్ళిపోయారు. అండ్ పర్మనెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా పిఐపి అని, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అని చెప్పి, లే ఆఫ్ అని చెప్పి 2 months 3 months సాలరీ ఇచ్చి తీసేసిన కేసెస్ ఉన్నాయి. సో వాళ్ళందరినీ తీసేయడం వల్ల ఇప్పుడు ఒక టీమ్ సైజ్ అనేది, అంటే ఒక ప్రాజెక్ట్లో ఎంప్లాయీస్ అనేది ఎంతవరకు వర్క్ ఉందో అంతవరకు వచ్చినమాట. సో మళ్ళీ బిజినెస్ అనేది కూడా, రెసిషన్ అనేది కూడా పోయిన తర్వాత ఎప్పుడైనా రెసిషన్ హార్డ్గా హిట్ చేసిన నెక్స్ట్ ఇయర్ ఆర్ ఆఫ్టర్ 2 years రిక్రూట్మెంట్ చాలా జరుగుతుంది. సో మనకు 2012లో 2010 తర్వాత జరిగింది అదే. అట్లా యూఎస్ఏలో కూడా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నా. 2025 జనవరి తర్వాత బేసిక్గా కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కాల్స్ పెరుగుతాయి. సో ఎవరికి పెరుగుతాయి అంటే ఏ టెక్నాలజీ అయితే ఎక్కువగా గ్రోత్ ఉందో అది ఎంచుకోవాలి. సో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా, సో ఐటీ అంతే, ఎవ్రీడే లెర్నింగ్, ఎవ్రీడే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. కాబట్టి మీకు ఇండియాలో సపోజ్ మీరు యూకే 1 year కోర్స్కి వచ్చి పిహెచ్డబ్ల్యూలో 2 years ఉండి జాబ్ చేద్దాం అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు కదా. సో మీకు అక్కడ సపోజ్కు మీకు అక్కడ ఒక మెయిన్ ఫ్రేమ్ లాంటి ఓల్డ్ అంటే ట్రెడిషనల్ టెక్నాలజీలో ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం. బట్ నువ్వు దానిపైన ఇక్కడికి వస్తే కాల్స్ ఉండవు. నువ్వు అక్కడ చేసినా సరే నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు నీ కోర్స్ ఏదైతే చేస్తున్నావో 1 year కోర్సు, అప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడ అడాప్ట్ అవ్వాలి. ఏ టెక్నాలజీకి అడాప్ట్ అవ్వాలి, ఏఐ కోర్సెస్, మెషిన్ లెర్నింగ్ అండ్ జావా అండ్ డెవాప్స్, సేల్స్ ఫోర్స్,
డెవాప్స్లో డిఫరెంట్, ఇట్లాంటి వాటికి అన్నిటికీ గ్రోత్ ఉందన్నమాట. మెయిన్గా ఏఐ కోర్సెస్కి ఫ్యూచర్ అంతా ఏఐ కోర్సెస్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఏఐలో ఏ టెక్నాలజీస్ నేర్చుకో అదొక వీడియో చేస్తాను నేను. ఆ టెక్నాలజీస్ ఏవైతే ఇక్కడ యూకేలో ఉన్నాయో అండ్ ఓవరాల్లో కూడా ఎక్కువ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్నాయో అవి, అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఎక్కువ కాల్స్ వస్తున్నాయి ఇక్కడ తెలుస్తాయి అనమాట. మన లింక్డ్ఇన్లో కానీ రీసెర్చ్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు నాకు నా టెక్నాలజీలో ఒక వీక్లీ 2-3 కాల్స్ వస్తున్నాయి. వేరే టెక్నాలజీలో వర్క్డే లాంటి టెక్నాలజీలో, కొన్ని డెవాప్స్ లాంటి టెక్నాలజీస్లో ఒక 10-15 కాల్స్ వస్తున్నాయి. అది మార్కెట్ని అంచనా వేయడం. సో నెక్స్ట్ 1-2 ఇయర్స్లో డెఫినెట్గా కొన్ని కోర్సెస్కి కొన్ని టెక్నాలజీస్కి ఉంటుంది. శాప్ అనేది కన్వర్గ్ అయిపోతుంది. శాప్ను వాళ్ళంతా వర్క్డేకి మైగ్రేట్ చేస్తున్నారు. అట్లా సేల్స్ ఫోర్స్, డెవాప్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫ్యూచర్ అంతా కూడా ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి క్లౌడ్ టెక్నాలజీస్ అండ్ సిఆర్ఎం టెక్నాలజీస్ అండ్ ఏఐ టెక్నాలజీస్ ఇట్లాంటి నేర్చుకుంటే బెటర్. ఇక్కడ డెవలపర్స్ కూడా లిమిటెడ్గానే ఉంటారు. జావా లాంటి ట్రెడిషనల్ కోర్స్ డెవలపర్స్ కూడా 4-5 మెంబర్స్ ఉంటారు. సో మేనేజ్మెంట్ సైడ్ కానీ అండ్ అనాలిసిస్ సైడ్ కానీ అండ్ క్లయింట్ ఫేసింగ్ సైడ్ కానీ కస్టమర్ ఫేసింగ్ సైడ్ కానీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ కాల్స్కి వచ్చేసరికి 2025 జనవరి, ఫిబ్రవరి తర్వాత డెఫినెట్గా ఉంటుంది. ఇప్పటి నుంచి ఇంకా నవంబర్, డిసెంబర్లో కూడా కాల్స్ అనేది అయిపోతాయి. డిసెంబర్లో ఏముండవు, డ్రై అనమాట. ఎందుకంటే డిసెంబర్లో యూఎస్ఏలో కానీ, యూకేలో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియా ఎక్కడైనా డిసెంబర్ అంటే హాలిడే పీరియడ్. సో డిసెంబర్లో చాలా మంది మన వాళ్ళు కూడా ఇండియాకి వస్తారు. స్కూల్ కూడా హాలిడేస్, మిడ్ టర్మ్ హాలిడేస్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఐటీ కంపెనీస్లో కూడా రిక్రూట్మెంట్ కూడా ఆగిపోతుంది. సో దాని తర్వాత ఆ ఎఫెక్ట్ అండ్ ఈ ఇయర్ అంతా కూడా డ్రైగా ఉంది కాబట్టి సో వాళ్ళకి మినిమం కావాల్సిన రిక్వైర్మెంట్ పెరుగుతుంది అనమాట. సో జనవరి తర్వాత యూకేలో కాల్స్ డెఫినెట్గా పెరుగుతాయి అండ్ అట్ ద సేమ్ టైం యూఎస్ఏలో కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూఎస్ఏలో కొంచెం డిఫికల్ట్గా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ సాలరీస్తో కంపేర్ చేసుకుంటే మిగతా అన్నిటి కూడా అక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా అందరికీ జాబ్లు వచ్చినాయి యూఎస్ఏలో. ఒక 3-4 ఇయర్స్ వరకు కింద మనం మాట్లాడుకునేది ఏంటంటే మనకు తెలిసిందంటే యూఎస్ఏ వెళ్ళిన ప్రతి ఒక్కరు H1B వెళ్ళినా, H4 వెళ్ళినా, డిపెండెంట్గా వెళ్ళినా ఏదో రకంగా జాబ్ తెచ్చుకుంటారు. మెయిన్గా H1B వెళ్తే వాళ్ళకి పిక్ అయితే చాలు, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. 100K per year ఎర్న్ చేస్తారు, అట్లా ఉండే. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చాలా వరస్ట్ ఉంది. జాబ్ రాకుండా అక్కడ ఉండడం చాలా కష్టం. ఏ కంట్రీలో అయినా జాబ్ లేకుండా ఉండడం చాలా కష్టం. సో ఇద్దరు చేస్తున్నా కూడా ఇద్దరు కమిట్మెంట్స్, ఇద్దరు చేస్తున్నామనే కమిట్మెంట్స్ పెట్టుకుంటారు. అండ్ ఒకరికి పోయినా కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి సో సిచ్యువేషన్ అంతా వరస్ట్గా ఉండే. బట్ ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే బెటర్ నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో చేస్తా. సో ఇప్పుడైతే నెక్స్ట్ నేను ఏమంటున్నా అంటే స్టూడెంట్స్ పార్ట్ టైంకి వచ్చిన వాళ్ళు కూడా 2025 తర్వాత అంటే పార్ట్ టైం ఎలా ఉన్నా కూడా వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మెయిన్ జాబ్, ప్రొఫెషనల్ జాబ్, ఐటీ జాబ్లో అయితే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక స్పాన్సర్షిప్ అంటే అన్ని టెక్నాలజీలకు స్పాన్సర్షిప్ అంత ఈజీగా ఇవ్వరు. ఏ టెక్నాలజీకి స్పాన్సర్షిప్ ఇస్తున్నారో, బేసిక్గా స్పాన్సర్షిప్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఈ కంట్రీలో రీసోర్స్ లేనప్పుడే స్పాన్సర్షిప్ ఇస్తారు. అది మీరు అనాలిసిస్ చేసుకోవాలి. నాలాంటి వాళ్ళతో, మిగతా వాళ్ళతో మీరు డిస్కస్ చేసి చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఐటీలో లైఫ్ ఎట్లా ఉంటుందంటే నువ్వు చేసిన 20 years 25 years ఎవ్రీడే లర్నింగ్, ఎవ్రీడే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇక్కడికి నేను ఉంటున్న సిటీలో ఉన్న చాలామంది ఒక 400 ఫ్యామిలీస్లో ఉన్న అందరూ కూడా ఆన్ సైడ్ వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే ఎవ్రీడే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఎవ్రీ 6 monthsకి వాళ్ళకి ఎక్స్టెన్షన్ అవుతుందా కాదా, ఇండియా వెళ్ళాల్సి వస్తా అని ఉంటుంది. ఇక్కడ స్కిల్డ్ వర్కర్ వీసా వచ్చిన వాళ్ళు వేరే కేసు ఉంటుంది. సో లోకల్ కంపెనీలో అయితే బట్ సో అట్లా ప్రెషర్ ఉంటుంది అనమాట. ఈవెన్ ఇండియాలో ఉన్నా కూడా జాబ్ నీకు సస్టైన్ కావాలంటే, నువ్వు జాబ్లో ఉండాలంటే పని చేయకుంటే ఏ రోజైనా తీసిస్తారు. అది పర్మనెంట్ జాబ్ అయితే 2 months నోటీస్ ఇస్తారు, కాంట్రాక్ట్ అయితే వితిన్ 1 dayలో తీసేస్తారు ఇక్కడ. సో కాంట్రాక్ట్ అయితే నేను చూసిన కేసెస్లో మా కొలీగ్ ఒక అమ్మాయిని, నేను ఆమెతో మండే వర్క్ చేయాల్సి ఉండే. సో ఫ్రైడే మేము అనుకున్నాం, మండే మీటింగ్ పెట్టుకున్నాం, మండే రాలేదు. నా మేనేజర్ మండే రోజు చెప్పిన అనమాట. సో షీఈ్ అవుట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అట్లా ఆమె నోటిఫికేషన్ కూడా ఫ్రైడే ఈవినింగ్ వచ్చి ఐడి కార్డు తీసుకుని పంపించేసారు. ఆ 2 days 3 days నోటీస్ పీరియడ్ ఆ సాలరీ పే ఇస్తారు అంతే. అట్లా ఉంటుంది. సో కాంట్రాక్ట్ జాబ్స్ అనేది ఓవరాల్గా క్లోజ్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఇన్ యూకే. కాంట్రాక్ట్ జాబ్స్ లేవు ఇక్కడ. సో మీ కన్సల్టెన్సీ ఏం చెప్పినా కూడా మీరు మెయిన్ అప్లికెంట్గా వచ్చి మీరు కాంట్రాక్ట్ జాబ్ చేద్దాం అనుకుంటే నెవర్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. బికాస్ కాంట్రాక్ట్ జాబ్స్ అనేది యూకేలో ఉండవు. ఇంకా ఉన్న 1-2% అవుట్ సైడ్ 35 1-2% ఛాన్స్ అది చాలా తక్కువ ఇప్పుడైతే. ఎందుకంటే గవర్నమెంట్ కానీ తీసేసింది. స్పాన్సర్షిప్స్ కూడా చాలా తగ్గించారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి మైగ్రేట్స్ అందరినీ తీసేద్దాం అనుకుంటారు కాబట్టి. బట్ 2025 తర్వాత కొంచెం ఇప్పుడున్న దానికంటే బెటర్ అవుతుంది. అట్లీస్ట్ స్పాన్సర్షిప్ రాకుండా జాబ్ తెచ్చుకునే వాళ్ళకి మాత్రం ఈజీగా ఉంటుంది, జాబ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది నా ప్రెడిక్షన్. ఏ టెక్నాలజీస్లో బెటర్ ఉంటుంది, ఏ టెక్నాలజీస్లో ఈజీగా జాబ్ కొట్టచ్చు అనే విషయం నేను అంటే 2025 జనవరి తర్వాత ఎట్లా ఉంటుందని చూద్దాం. 2024లో అయితే కాల్స్ ఇంకా ఈ మంత్ అక్టోబర్ మంత్, నవంబర్ మంత్ మాత్రమే ఉంటాయి. జాయినింగ్స్ ఉంటే అక్టోబర్లో ఉండొచ్చు ఆర్ నవంబర్లో ఉండొచ్చు, దాని తర్వాత ఉండడం కష్టం. ఎందుకంటే డిసెంబర్ అనేది ఫ్రీజింగ్ పీరియడ్ ఉన్న అందరికీ. సో ఇది అండ్ స్టూడెంట్గా ఇక్కడికి వద్దాం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే రావచ్చు స్టిల్. బట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, 1 year కోర్సులో వస్తారా, 2 year కోర్సులో వస్తారా. ఈ 1 year కోర్స్ అయిపోయిన తర్వాత PSWలో ఉండి వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేయొచ్చు అనుకుంటే ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ టెక్నాలజీలోకి వెళ్ళాలి, ఏ డొమైన్లోకి వెళ్ళాలి, ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అనేది వాళ్ళు డిసైడ్ కావడం ఇంపార్టెంట్. డైనమిక్ చాలా ఉంటుంది అనమాట.
సో నేను డెవలప్మెంట్ చేయలేను, లేదు నేను మేనేజ్మెంట్ చేయలేను, కుదరదు. సో మార్కెట్ ఎట్లా ఉంటే అట్లా మనం మౌడ్ అవడమే ఇంపార్టెంట్. సో ఇది ఓవరాల్గా మన టాపిక్ ఏంటంటే 2025 జనవరి తర్వాత కాల్స్ ఎట్లా ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ మా ఫ్రెండ్ యశ్వంత్ ఛానల్ ఇస్తున్నా, సింగింగ్ ఛానల్ అని చెప్పొచ్చు. మీకు మంచి ఈజ్ ఎస్బీబీ ఫ్యాన్. సో ఎంకరేజ్ చేయండి. సో మేము ఆల్ఫాక్స్లో ఉండి మేము కొలాబరేట్ అయ్యి కూడా వీడియో చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ గైస్, బాయ్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు.